జగిత్యాల జిల్లాలో ఎవర్ని కదిలించినా విష జ్వరాలపై చర్చే. కాళ్ళనొప్పులతో బాధపడుతున్న వారు కొందరైతే రోజుల తరబడి మంచాన బారిన పడుతున్న వారు మరికొందరు. విష జ్వరాలతో పిట్టల్లా రాలిపోతున్నా ముందస్తు చర్యలు లేకపోవడంతో జ్వరబాధితులు పెరిగిపోతున్నారు. గ్రామాలు విష జ్వరాల బారిన పడిన తర్వాత అధికారులు మేల్కొంటున్నారు తప్ప ముందస్తు చర్యలు లేవని ప్రజలు నిలదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్యం అందుతున్న తీరు, గ్రామాల్లో పారిశుద్ధ్యం, విష జ్వరాలపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. వేల సంఖ్యలో రోగులు జిల్లా వ్యాప్తంగా మొత్తంగా మంచాన బాట పట్టిన గ్రామాలు ఎన్నో గ్రామాలున్నాయి. మరి ఒక్కసారి గ్రామ స్థాయిలో కొన్ని ఊర్లోకి వెళ్దాం. అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అక్కడ పారిశుద్ధ్యం అలాగే వారికి వైద్యం అందుతున్న తీరు ఏ విధంగా ఉంది, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగిత్యాల జిల్లా నుంచి విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రి గత 4 నెలలుగా రోగులతో కిటకిటలాడుతూనే ఉంది. ఏ ఒక్కరిని కదిలించినా విషజ్వరాలే అంటున్నారు. దీనికి తోడు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందక మందులు లేక బయట కొనుగోలు చేస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అసలే వ్యాధితో బాధపడుతూ వస్తున్న నిరుపేదలు గంటల తరబడి వేచి చూడలేక వందల రూపాయలు బయట వెచ్చిస్తూ బతుకు జీవుడా అంటూ బయటపడుతున్నారు. పట్టించుకునే నాదుడు లేక ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండనే నిర్లక్ష్యపు సమాధానంతో నిరుపేదలు ప్రభుత్వ దవాఖానాల్లో అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,50,000 ఇళ్లలో 9 సార్లు జ్వర సర్వే నిర్వహించారు. వీరిలో 57,000కు పైగా తీవ్ర విష జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించారు. అంటే జిల్లాలో తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇక జిల్లా ప్రధానాసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య భారీగానే ఉంది. డెంగీ, చికెన్ గున్యా కేసులు సైతం వందల సంఖ్యలో నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మెట్పల్లి, సారంగాపూర్, జగిత్యాల రూరల్ మండలాల్లోని పలు గ్రామాలే మంచాన బారిన పడ్డాయి. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం, దోమల నివారణకు ముందస్తు కట్టడి చేయకపోవడమే ప్రధాన కారణంగా గుర్తించారు అధికారులు. వారం వ్యవధిలో ఒక్క తిప్పన్నపేట గ్రామంలో 4, నెల రోజుల్లో పెంబట్ల, కోనాపూర్ గ్రామాల్లో 10 మంది పిట్టల్లా రాలిపోయారంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నా పేరు శేఖర్, మాది పెంబట్ల గ్రామం. మా గ్రామంలో గత 2 నెలలుగా విపరీతమైన విషజ్వరాలతో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని ముందస్తు చర్యలు లేకుండా కూడా కొద్దిపాటి నిర్లక్ష్యంతోనే ఇది ఎక్కువ విషజ్వరాలు ప్రబలిస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరి నుంచి ఇద్దరికి, ప్రతి ఒక్కరికి డెంగ్యూ, చికెన్ గున్యా అని అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వ్యాపిస్తుంది అన్నది పూర్తి నిర్ధారణ లేదు. ముందస్తు చర్యలు లేవు. శానిటేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇలాంటి జ్వరాలకు కారణమవుతుందని చెప్పేసి తెలుస్తుంది. దీనిని ప్రభుత్వం సీరియస్గా కూడా తీసుకోవట్లేదు. ఇప్పటికే ఒక 10 మంది వరకు చనిపోయారు గ్రామాల్లో. ఇది నిజంగా గ్రామానికి చాలా దుర్భరమైన రోజులు ఇవి. రెంటన్ జగదీష్, పెంబట్ల, కోనాపూర్, పోచంపేట 3 జంట గ్రామాలు సారంగపూర్ మండలం లోపల. ఇక్కడ దాదాపు 10ల సంఖ్య లోపల మృతులు చెంది జ్వరం కారణంగా విలేజ్ లోపల ఒక భయానక వాతావరణం ఈరోజు విష జ్వరాలతో తయారైంది. ఇంత జరిగినప్పటికీ లేటుగా ప్రాణ నష్టం జరిగిన తర్వాత వైద్యాధికారులు స్పందించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని కారణంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు ఇబ్బందులు జరుగుతాయి. ఈ ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు వైద్యాధికారులు వచ్చి టెస్టులు చేసి ఏదో మందులు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు వైద్యాధికారులు వచ్చారు. ఇదే ముందు చర్యలు భాగంగా వైద్యాధికారులు స్పందిస్తే ఇటువంటి నష్టం జరగకుంటుండే. వైద్యాధికారులు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎటువంటి వైద్య చర్యలు చేపట్టడం కారణంగా ఈరోజు ఇటువంటి పరిస్థితి నెలకొన్నది. కావున రానున్న రోజుల లోపల కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా వైద్యాధికారులు అప్రమత్తం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గ్రామ స్థాయిలో విష జ్వరాల తీవ్రత ఈ విధంగా ఉంటే ఒక్కసారి జిల్లా కేంద్రంలో గత సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మాతా శిశువు కేంద్రంకి వెళ్దాం. అక్కడ వారికి అందుతున్నటువంటి భోజనం కావచ్చు, వైద్య సేవలు ఎలా ఉన్నాయి, మరి అక్కడి గర్భిణీలు వారి బంధువులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ముమ్మాటికి సర్కారుదే. మరి మాతా శిశు కేంద్రంలో వీరి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. గర్భిణీలకు అందించే అల్పాహారంలో పురుగులతో పాటు ముక్కిన వాసన రావడంతో చెత్తలో పడేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలేం లేవని గోడు వెళ్లబోసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే సాధారణ ప్రభుత్వ ఆసుపత్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలే అనారోగ్యంతో చిన్నారులు వస్తే ముక్కిన అల్పాహారం, భోజనంతో కొత్త రోగం అంటగట్టిన వారవుతున్నారు ఇక్కడి సిబ్బంది. 9 రోజులు ఫస్ట్ 4 రోజులు వచ్చినాము, ఎంతసేపు ఇప్పుడు 4 రోజులు అవుతుంది. హాస్పిటల్లో ఉంచుతున్నాం. రెండోసారి అప్పులు పెట్టడం, ఒకసారి పెట్టినాక మేము ఈ పెట్టకండి ముందస్తున్నాయి
ఈ అట్లు మా పాపలకు పెడితే ఇంకా వాంతింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పినాము. నేను ఒక్కదాన్ని చెప్తే పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఇవే అట్టుకుని తెచ్చినాక మళ్ళీ అందరు కలిసి ఇక మొత్తం మందిని మేము ఇక్కడ చెత్తలో పడేసినాం. పురుగులు వెళ్తున్నాయి ఇందులో. ఫీవర్ వచ్చిందని ఇక్కడికి వచ్చినాం. అన్నం కూడా అది కొంచెం కూడా రైస్ ఉడుకుతలేదు అసలు. అది పిల్లగాళ్ళకి వెళ్తే కూడా ఇట్లా కావాలి, మాకే కడుపు అవుతుంది. చిన్న పిల్లగాళ్ళ కోసం పెడుతున్నారు అంటారు కదా, మరి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. మేము పరిస్థితి మంచిగా లేకని ఇక్కడికి వచ్చినాం. వచ్చినప్పుడైతే మీరు కూడా కొంచెం చూడాలి. పెట్టిన కడిగా బుక్కడి కానీ మాకు మంచిగా అటుకులు స్మెల్ అవుతుంది. ఎక్కడైనా పోపు కోసిన అటుకులలో పురుగులు వాడతాయా? వేడైన అటుకులలో ఎక్కడైనా పురుగులు ఇట్లా ఉడుకుతాయా? అంటే అవి ఏమన్నారంటే మీరు ఏం తీసుకుంటారు చేసుకోపోరని అన్నారు. ఎక్కడ కుట్టారో చేసుకోపోరన్నారు. గ్లాస్లో ఏరు పెట్టిన పురుగులు ఏరు పెడితే అది ఫోటో తీసినా కానీ ఒక ఆమె వచ్చి ఆ మేడం తీసుకొని వెళ్ళి ఆ చెత్త డబ్బుల వారేసిందండి. అంటే ఇలా బ్యాడ్ నేమ్ వస్తుంది ఉంచలేదు మా దగ్గర. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వైద్యం కోసం వస్తున్న నిరుపేదలు గంటల తరబడి వైద్యం కోసం నిరీక్షించలేక వైద్యం పూర్తయిన అరకొర మందులు లభిస్తుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. జిల్లా ప్రధానాసుపత్రిలో వైద్య సేవల సంగతి అటుంచితే మందుల కొరత, మౌలిక వసతులు లేక ఇన్పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా ధైర్యం చేసి అడిగితే సమాధానం చెప్పే నాదుడు లేకపోవడం, ఉన్నవారు నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడంతో పేషెంట్లు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. పిట్టల్లా రాలుతున్న జనం విష జ్వరాలు, డెంగీ ఫీవర్లతో కాళ్ళు చేతులు నొప్పులతో అల్లాడుతున్నటువంటి ప్రజలు అరకొర వైద్యం, మాతా శిశు కేంద్రంలో పురుగుల అన్నం, మొత్తంగా పురుగులు పట్టినటువంటి ముక్కిపోయినటువంటి అల్పాహారం, వైద్యం పూర్తి స్థాయిలో అందక మెడిసిన్స్ లభించగా దీనమైన పరిస్థితి నిరుపేదలది. ఇది కాంగ్రెస్ సర్కారు హయాంలో ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఈ వైరల్ ఫీవర్ కారణంగా బాధపడుతున్న వారికి వైద్యం అందుతున్న తీరు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.